పేదలకు వైద్య ఖర్చులలో ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. పేదలకు వైద్య ఖర్చులలో ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి వైద్య ఖర్చులకు ఆర్థిక భరోసా అందించడంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి సహకారం ఉంటుందని అన్నారు. నాంపల్లి మండల వ్యాప్తంగా 77 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్టు ఆయన తెలిపారు. పలు రకాల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూలా వెంకటయ్య, సర్పంచ్లు దుర్గయ్య, మెగావత్ చిట్టి శ్రీనివాసులు, చందు నాయక్, వెంకన్న నాయక్, గానుపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్లు మల్గిరెడ్డి చంద్రారెడ్డి, అంగిరేకుల పాండు, నాంపల్లి ఉప సర్పంచ్లు పానగంటి నిర్మల వెంకటయ్య, పేగరి గిరి, సింగిల్ విండో మాజీ చైర్మన్ బొల్లంపల్లి విష్ణుమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రాజశేఖర్ రెడ్డి, అడ్వకేట్ కోరే కిషన్, మాజీ ఉప సర్పంచ్ సంగపు గణేష్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అర్థం చేసుకో. బండి తీరా అక్కడ నుంచి. అరే బండి పడవు, బండి తీస్తావు అది పడతారు. అప్పుడే చూసుకున్నావా నువ్వు? 1 లక్షమ్మ అది అదొకటి నాకు ఆ ఫోటోలు గిట్ల ఎక్కువ వాడాలని ఏముండదు, పడేది ఏముండదు. మన గుర్తింపు వెళ్ళిపోయినా ఉంటుంది ఫోటో లేకుండా. రాసి